హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ వరల్డ్. ఈరోజు మనం బండి మీద దొరికే టమాటా బజ్జీ టేస్ట్ అయితే ఎవరైనా మర్చిపోగలరా? ఇప్పుడు సేమ్ అలాంటి బజ్జీని మనం ఇంట్లో తయారు చేసుకుందాం రండి. దీనికోసం మనం చిన్న సైజ్ టమాటాలు అయితే తీసుకుందాము. నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1.5 కప్ శనగపిండిని తీసుకుందాము. నేను ఇక్కడ చిన్న కప్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసి కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక పావు స్పూన్ కారం, అలాగే చిటికెడు సోడా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇవి థిక్గా ఉండేలాగా చూసుకోవాలండి. ఇంత థిక్గా కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. ఇది ఇలా రెడీ అవుతుండగానే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకుందాము. బజ్జీ పిండి ఇలా ఉండాలి. మనం ఏలు పెడితే ఏలుకి కోటింగ్ లాగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక టమాటాని తీసుకొని దాని మీద పిండిని వేసుకొని మనం దీన్ని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల టమాటో కూడా ఉడికిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకటి కాలిన తర్వాత ఇప్పుడు మరొకటి వేసుకున్నాను. ఇది పైన కూడా కాలడానికి ఇలా గంటితో కొంచెం ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఇది కొంచెం కాలిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకుందాము. ఇలా కాలిన బజ్జీని అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా 1 బై 1 చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ మనం జాలీని తీసుకొని కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి కదా, చిప్స్, అవి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే జాలీలో ఇప్పుడు అటుకులు వేసుకుందాము. ఈ జాలీ ఉన్నదంటే మనకి అటుకులు తొందరగా ఫ్రై అయిపోతాయి, మాడిపోకుండా ఈజీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు అవి అయిపోయిన తర్వాత మనం వేరుశనగ పప్పుని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం ఇలా మిగిలిన బజ్జీ పిండిని కూడా ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చల్లారిన టమాటా బజ్జీలని మనం ఇలా 2 కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఆల్రెడీ ఇక్కడ టమాటా ఉడికిపోయి ఉంటుంది కదా, మనం దీన్ని తీసుకొని లైట్గా ప్రెస్ చేసామంటే టమాటో బజ్జీ నుండి వేరైపోతుంది. ఇప్పుడు ఈ కప్స్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని టమాటాని ఒక బౌల్లో వేసుకుందాం. ఈ తీసుకున్న టమాటాలని మెత్తగా కలుపుకోవాలి, మెత్తగా పిచకాలండి. ఇలా తొక్కు కనుక మందంగా ఉన్నట్లయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటాలని మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. దాంతోపాటు వేరుశనగ పప్పును కూడా వేసుకుందాము. కార్న్ చిప్స్ని కూడా వేసుకుందామండి, కార్న్ఫ్లెక్స్. దీంతోపాటు మనం లాస్ట్లో మిగిలిన పిండి బజ్జీ వేసుకున్నాం కదా, అవి సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని నిమ్మకాయ కూడా ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని పిండేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ చిప్స్ కొంచెం నలిగేలాగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ఈ బజ్జీ కప్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పైన గార్నిష్ కోసం ఆనియన్స్ వేసుకుందాము. దాంతోపాటు వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు కూడా వేసుకుందాము. ఈ గార్నిష్ అనేది స్వీట్ సైడ్ టమాటా బజ్జీ టేస్ట్ వచ్చేదానికి వేసుకుంటున్నాము. పైన కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే పచ్చికారం స్ప్రింకిల్ చేసుకున్నాము. అలాగే కొత్తిమీర, ఇంకా నిమ్మరసం కూడా వేసుకొని తీసుకున్నారంటే నోట్లో వేసుకుంటే జారిపోయే అంత సాఫ్ట్గా సూపర్ టేస్టీగా అయితే టమాటా బజ్జీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. శ్రీస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.